పరిణామం బయటపడింది. ఏకంగా సిఐ వెంకట్రమణే తన తల్లిదండ్రులకు అప్పగించడానికి చౌడేశ్వరిని బలవంతంగా తీసుకొచ్చి తల్లికి అప్పగించి ఆ తండ్రికి అప్పగించి 11 లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు పోలీసులు విచారణలో బయటపడింది. చాలా స్పష్టంగా ఆధారాలతో సహా వెంకటరమణ యొక్క నిర్వాహకం బయటపడడంతో వెంకటరమణ పైన సస్పెన్షన్ వేటు వేశారు. సిఐ వెంకటరమణ సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. చౌడేశ్వరి కేసులో డబ్బులు తీసుకుంటూ గుర్తించారు. అయితే నాగరాజుని ప్రేమ పెళ్లి చేసుకొని రక్షణ కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది చౌడేశ్వరి. అయితే లంచం తీసుకొని అటు చౌడేశ్వరి తల్లిదండ్రుల దగ్గర లంచం తీసుకొని బలవంతంగా చౌడేశ్వరిని అటు తండ్రి చంద్రశ్రీనికి అప్పగించాడు సిఐ వెంకటరమణ. దీనికోసం 11 లక్షల రూపాయల డీల్ కూడా కుదుర్చుకున్నాడట. అయితే ఈ డబ్బులు పంపిణీలో ఆ పోలీసుల మధ్య డిఫరెన్సెస్ రావడంతో వివాదం తలెత్తడంతో ఈ పైసల పంచాయతీ బయటపడింది. విచారణలో వెంకటరమణ పాత్ర ఉందని తేలడంతో ఆయనపై చర్యలకు ఉపక్రమించారు పోలీసులు. ఇక గతంలో కూడా సిఐ వెంకటరమణ పైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయట. స్థానిక నేతల పేరు చెప్పుకొని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఇక్కడ సర్కిల్లో కనబడుతున్న వ్యక్తి చౌడేశ్వరి తండ్రి చంద్రశ్రీను ఆయనే. సో అటు తన చౌడేశ్వరిని చాలా దారుణంగా హతమార్చారు. ఆ అమ్మాయి వేరే సామాజిక వర్గం కూడా ఏం కాదు, వేరే పక్కనూరు అంతే. ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నాగరాజుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సో పెళ్లి చేసుకున్న తర్వాత రక్షణ కావాలని చెప్పి పోలీసుల దగ్గరికి వచ్చింది. పోలీసులు రక్షణ ఇవ్వాల్సింది పోయి పోలీసులు అటు చౌడేశ్వరి తండ్రి దగ్గర, చౌడేశ్వరి తండ్రి ఎందుకు వివాహాన్ని అడ్డుకున్నాడంటే అటు నాగరాజుకి ఆస్తిపాస్తులు ఏమి లేవట. కానీ 11 లక్షల రూపాయలు ఇచ్చి కూతురు చంపుకుంటాడంట. ఆ అబ్బాయికి ఆస్తిపాస్తులు లేవని చెప్పి చంపడానికి 11 లక్షలు ఇచ్చాడు. కానీ ఆ కూతురు ప్రేమించిన అబ్బాయికి నిజంగానే ఆస్తిపాస్తులు లేకపోతే ఆయనకి ఆర్థిక సహాయం చేసి ఒక మంచి లైఫ్ లీడ్ చేసే విధంగా కూతురుని ఎంకరేజ్ చేయకపోయారు. కూతురు నీ దగ్గరే ఉండేది, అంతా సవ్యంగానే ఉండేది. కానీ ఆ కూతుర్ని చంపుకోవడం కోసం మాత్రం 11 లక్షల రూపాయలు ఇచ్చేంత డబ్బు నీకుంది, కానీ ఆ కూతుర్ని లైఫ్ని సెట్ చేసే విధంగా నీ దగ్గర మాత్రం లేదా? వెంకటరమణ కూడా పోలీసు వృత్తిలో ఉండి ఒకరికి రక్షణగా ఉండాలి, హక్కులని కాపాడాలి, చట్టాల్ని గౌరవించాలి. అటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి డబ్బులకు ఆశపడి ఆ అమ్మాయి ప్రాణం తీస్తారని చెప్పి తెలిసినా కూడా ఆ తండ్రికి చంద్రశ్రీనికి చౌడేశ్వరిని అప్పగించాడు వెంకటరమణ. డబ్బులు 11 లక్షల రూపాయలు తీసుకొని పంపిణీ చేసుకునే క్రమంలో పోలీసుల మధ్య వివాదం తలెత్తిందట. ఇక్కడ చూడండి, ఆ 4వ సింహం అదే. సో పీసీఆర్ ఒకసారి ఫోటో పెద్దగా ప్లే చేయండి. తురక వెంకటరమణ సిఐగా ఉన్నారంట. సో 4వ సింహం అని చెప్పేటువంటి ఆ 4వ సింహం సీక్రెట్గా డబ్బులు తీసుకొని అమ్మాయి ప్రాణాలు తీసినటువంటి ఆ పోలీస్ అధికారి ఆయనే వెంకటరమణ, తురక వెంకటరమణ, మాచర్ల సిఐ. సో డబ్బులు తీసుకొని అమ్మాయి ప్రాణాలు తీస్తున్నారని తెలిసి కూడా అదే రోజు లీవ్లో వెళ్ళాడంట. ఆ అమ్మాయిని అప్పగించి అనఫీషియల్గా ఎంక్వైరీ జరిగింది, అఫీషియల్గా కాదు. డబ్బులు తీసుకుని ఆ రోజు లీవ్ పెట్టి ఆ అమ్మాయిని వెతికి పట్టుకొని ఆ కుటుంబానికి అప్పగించాడంట. బలవంతంగా చంపేస్తారన్న విషయం కూడా తెలుసు ఆయనకి. అటు తండ్రి కూడా ఎంత కిరాతకంగా అంటే ఆ అమ్మాయి ఛాతిపై కూర్చొని మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చి ఆ తర్వాత ఆ అమ్మాయి మెడ చుట్టూ చున్నీ చుట్టి వేలాడదీశాడు. తర్వాత దాన్ని బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ దొంగలందరినీ పట్టించింది. ఈ పోలీస్ గజ దొంగని పట్టించింది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి చనిపోయింది బలవన్మరణంతో కాదు అనే విషయాన్ని పోలీసులు గ్రహించారు. డాక్టర్లు గ్రహించి పోలీసులకు చెప్తే అప్పుడు చంద్రశ్రేణిని పట్టుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత ఈ సిఐ నిర్వాహకం బయటపడింది. జీతాలు వస్తూనే ఉన్నాయి, మంచి క్వార్టర్స్ ఉంటాయి, అలవెన్సెస్ ఉంటాయి, అన్ని రకాలుగా సకల సదుపాయాలని సమకూర్చి రాజ్యాంగాన్ని, చట్టాన్ని, ప్రజల యొక్క హక్కులని కాపాడండి అని చెప్పి ఉద్యోగం ఇచ్చి ఆ టోపీ ఇస్తే, కాకి డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ చాటున డబ్బులు సంపాదించేటువంటి దొంగ పోలీసులు, గజ దొంగ పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఏంటి 80% వరకు కూడా ఇదే రకంగా కేసులు బయటపడుతున్నాయి. చాలామంది కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు. నిజాయితీ గల పోలీసులు చాలా తక్కువ మంది. ఈ మాట నేను చెప్తున్నందుకు మళ్ళీ ఎవరికి వారు భుజాలు తడుపుకొని గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుపుకున్నట్టుగా ప్రయత్నం చేయకండి దయచేసి పోలీసులారా. చాలా మెజారిటీగా ఉన్నారు, నిజాయితీగా ఉంది ఒక్కరిద్దరు మాత్రం. వాళ్ళకి మా సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ నిజాయితీగా పనిచేస్తున్నందుకు. సో ఇక్కడ వెంకటరమణ చేసిన నిర్వాహకం ఏకంగా ఒక అమ్మాయిని చాలా దారుణంగా హతమార్చే వరకు వచ్చింది. సో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఛిద్రం చేసే వరకు వచ్చింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి
సాయి అందిస్తారు. సాయి, సో ఇప్పుడు సిఐ వెంకటరమణ పైన ఎస్పీ కృష్ణారావు చర్యలకు ఉపక్రమించారు, సస్పెండ్ చేశారు. సో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? డైరెక్ట్గా సిఐఏ ఆ అమ్మాయిని ఎక్కడున్నారని కనిపెట్టి ఆ కుటుంబానికి అప్పగించారా? కింది స్థాయి కానిస్టేబుల్ లేకపోతే ఈ దందాలో, ఈ 11 లక్షల దందాలో ఇంకెవరైనా ఉన్నారా? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మనం క్లియర్ గా పరిశీలిస్తే పోలీసుల పాత్ర అనేది అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ కేసు ఆత్మహత్య నుంచి హత్యకి జరిగిందనడానికి బయటికి రావటమే వాటాల పంపిణీలో వచ్చినటువంటి విభేదాలు అనే విధంగా మనకి ఇంటర్నల్ గా సమాచారం వస్తుంది. పోలీసుల మధ్య జరిగినటువంటి ఈ వివాదం నేపథ్యంలోనే కొందరు పోలీసులు ఈ అంశానికి సంబంధించిన వాటి డీటెయిల్స్ ని ఎస్పీ కార్యాలయం వరకు తీసుకువెళ్లారు. దాంతో విచారణకు ఆదేశించడంతో పూర్తి స్థాయిలో విచారణ అనేది బయటికి రావడం, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ను పరిశీలించడం, ఇవన్నీ కూడా వరుసగా జరిగాయి. దానివల్లే చౌడమ్మ ఎవరైతే ఉందో ఆ మహిళ ఆత్మహత్య కాదు హత్య చేశారనేది నిర్ధారణ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక రక్షణ కోసం వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు, లేకపోతే కనీసం వాళ్ళు మేజర్లు అని చెప్పినా కూడా బలవంతంగా వాళ్ళు ఉన్నటువంటి ఒక ఏరియా నుంచి బలవంతంగా తీసుకువెళ్ళటం, ఒక పక్క ప్రణాళికగా తల్లిదండ్రులు ఏవైతే ఒక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయాలనే విధంగా చెప్పారో దానినే పోలీస్ స్టేషన్ లో ఇంప్లిమెంటేషన్ చేశారు. అటు ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఇలా గొడవలు పడి ఇలా పారిపోయి పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, కంపల్సరీగా మేము ఆధ్వర్యంలో పెళ్లి చేస్తాము, అలా జరగకపోతే మా దగ్గరికి రండి అనే విధంగా నమ్మించి ఇటు చౌడమ్మని నాగరాజుని ఇద్దరిని ఒప్పించి పంపించేటటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. దాంతో చౌడమ్మ కూడా పోలీసులు అంత గట్టిగా చెప్తున్నారు, కంపల్సరీగా మా ఫాదర్ ఒప్పుకుంటే అన్ని రకాలుగా అఫీషియల్ గా పెళ్లి జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటటువంటి ఒకే ఒక ఆశతో తాను ఇంటికి వెళ్ళటం ఆ అమ్మాయి చేసినటువంటి అతిపెద్ద తప్పిదం అనే విధంగా